హాయ్ ఫ్రెండ్స్. సమంత నాగచైతన్య సమంత విడిపోతురు. పాపం విడిపోవద్దు. విడిపోతే పాపం ఒక ఆడపిల్లకు మనం మోసం చేసిన వాళ్ళం అవుతాం. నాగార్జున, నువ్వు కొన్ని వేల కోట్ల మందికి పరిచయం. నువ్వు సినిమాలు చూసి నాగార్జున సినిమా తీస్తు అని మంచి సినిమా వచ్చింది, నాగార్జున వచ్చింది ఆ సినిమా అని మేమందరం ఇష్టంతో, చాలా చాలా ఇష్టంతో ఖచ్చితంగా మేము టీవీలో, ఇప్పుడు పాత సినిమాలైనా టీవీలో వస్తే ఒకటే చూసుకుంటే కూర్చుంటాం మేము. ఎందుకంటే పాపం నాగార్జున అంటే మాకు అభిమానము, ఇష్టము, ఒక కృతజ్ఞత ఉంది కనుక నేను చెప్తున్నా. మీరు మాత్రం విడిపోనియద్దు నాగార్జున. పాపము సమంత, నాగచైతన్య ఎంత ఎంత ఏడుస్తుంది సమంత తెలుసా. ఒక ఆడపిల్ల ఇంటి కోడలు దాంతో ఏడుపు కన్నీరు పెట్టుకోవద్దు నాగార్జున, మంచిది కాదు, వద్దు, తప్పు. ఇవాళ రేపు పీటల మీద పెండిలు, పీట మీద కూర్చున్న పెళ్ళిలే విడిపోతున్నాయి. అది పెద్ద అదేం కాదు, దాన్ని ఎంగేజ్మెంట్ పెద్ద ఏం కాదు, వద్దు. పాపం ఎందుకు ఒక ఆడపిల్లని ఎంతగానో ఇబ్బంది పెట్టి ఆమె ఎంతగానో ఏడుస్తుంది, ఎంతగానో బాధపడుతుంది చెప్పు. సమంత చాలా ఇబ్బంది పడుతుంది, చాలా ఏడుస్తుంది పాపం. వద్దు అన్నయ్య, మంచిది కాదు అన్నయ్య. కలుపు జంట, వాళ్ళని కలుపు అన్నయ్య, ప్లీజ్ అర్థం చేసుకో అన్నయ్య. బాయ్ ఫ్రెండ్స్. మీరందరూ ఈడిగా ఎట్టి పరిస్థితుల నాగార్జునకు పోయేటట్టు షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. చేస్తూనే ఉండండి ఒక్కటే, నాగార్జునకి, సమంతకి, నాగచైతన్యకు, వీళ్ళందరికీ పోయేటట్టు చేసుకోండి. నేను ఒక మామూలు మనిషిని చెప్తున్నా. నేను పెద్ద ఏమి ఇట్లలా మీకన్నా ఎక్కువ కాదు, చాలా తక్కువలా. ప్రతి విషయంలో మీకన్నా చాలా తక్కువ. ఏ విషయంలో అయినా నేను మీ అంత లేను. నేను చెప్పవలసిన అవసరం చెప్పంత దాన్ని కూడా కాను. కానీ నేను ఒక ఆడ మనిషిని కనుక, నా జీవితం కూడా నేను ఒక ఆడ మనిషిని, అన్ని విధాలు ఇట్లా జరిగినాయి కనుక నేను చెప్తున్నా మంచిగా. నేను కూడా ఒక ఆడ మనిషినే కనుక ఆ బాధ అంటే ఏంటి, ఒంటరి పోరాడితే ఆ బాధ అంటే ఏంటిదో అని నేను చెప్తున్నాను. నేను 2 పిల్లలు పెట్టుకుని నేను కూడా ఒంటరి పోరాటం చేసి అలసిపోయినా. అందుకోసం చెప్తున్నా నాగార్జున, ప్లీజ్ అన్న, ఒక ఆడపిల్లకు జీవితం ఖరాబ్ చేయొద్దు అన్నయ్య. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం ఎక్కడెక్కడంటే నాగార్జునకు, సమంతకు, నాగచైతన్యకు, అఖిల్ బాబుకు పోయేటట్టు చేయండి. బాయ్.